మనుషుల మాటలు విన్నావు. ఇందును గురించి దేవుడు ఏం చెబుతున్నాడో విన్నావా? రోగం వచ్చింది, ఇది తగ్గదని డాక్టర్ మాట విన్నావు. దీని గురించి దేవుడేం చెప్పాడో విన్నావా? సమస్యలు విపరీతంగా ఉన్నాయి, బయట పడలేవని నీ మనసు నీకు చెప్పింది, ఇంటోళ్ళు చెప్పారు, బయటోళ్ళు చెప్పారు. వాటి గురించి దేవుడేం చెప్పాడో తెలుసుకున్నావా? నీ భర్త మారలేదు, వాడు మారడని జనం చెప్పారు, నేను మారనని నీ భర్త కూడా చెప్పాడు. నీ మనసు కూడా అదే చెబుతుంది. ఇందును గురించి దేవుడేం చెప్పాడు ఆయన ముందు మోకాళ్ళు వేసావా? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నిలబడలేవు, పరిశుద్ధత సాధించలేవు. నీ బతుకంతా ఈ పడతాలు లెగుస్తా, నీ బతుకంతా ఇంతే తెల్లారిద్ది. నీ మనసు చెప్పింది, సాతాను స్వరం చెప్పింది, నీ ఎరిగిన వ్యక్తులు చెప్పారు. కానీ ఇందును గురించి దేవుడు ఏం చెప్పాడో మోకాళ్ళు వేసావా? దేవుడు అదే చెప్తాడా? నేను నీకు తోడై ఉండి నువ్వు ఎక్కలేని కొండ నేను ఎక్కిస్తానని దేవుడు మాట్లాడతాడు. ఛాన్స్ లేదని వైద్యుడు చెబితే లేదు, నిన్ను నేను స్వస్థపరుస్తాను, నీకు అవకాశం ఇస్తానని దేవుడు మాట్లాడు. దేవుడు కూడా చెప్పాలి కదా, నీకు అవకాశం లేదు ఇక నువ్వు బతకవన్నమాట దేవుడు కూడా చెప్పాలి కదా. హిజ్కియాకి చెప్పినట్టు ఆ రోగం తగ్గదని దేవుడు చెప్పాలి కదా. పౌలుకు చెప్పినట్టు నీ శరీరంలో ఒక ముళ్ళు నేనే ఉంచాను, నువ్వు అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం అది నీలో ఉంటది, నీకేం కాదు, నా కృప నీకుంది బో అని పౌలుకు చెప్పినట్టు ఆ రోగం ఉంటుందో తగ్గిద్దో ఎందుకు ఉంచాడో, లేదా అసలు మొత్తానికి తీసుకుంటా